రైట్. సో మార్నింగ్ మనం డాకరు కంటైనర్ డాకర్ ఇమేజెస్ క్రియేట్ చేయడం, కంటైనర్స్ రన్ చేయడం చెక్ చేసాం డాకర్ కాన్సెప్ట్. రైట్. నెక్స్ట్ మనకి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఏ ప్రాజెక్ట్లైనా ఈ విపిసి పీరింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఈ విపిసి పేరింగ్ కాన్సెప్ట్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఎలా అప్లై చేయాలి? సో ఏంటి అసలు విపిసి పేరింగ్ ఏంటో చూద్దాం. సో విపిసి పేరింగ్ అంటే ఏం లేదమ్మా మనకి. సో విపిసి మనకు టూ డిఫరెంట్ నెట్వర్క్స్ క్రియేట్ చేసి టూ డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్య కమ్యూనికేషన్ని అలౌ చేయాలి. సో దట్ ఈస్ ది విపిసి పేరింగ్ కాన్సెప్ట్. మోస్ట్ ఆఫ్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఉంటుంది. సో మనం ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా విపిసి కాన్సెప్ట్ లేదే ఏది ఉండదు అనమాట. ఇది కాన్సెప్ట్. మనకి ఇక్కడ వచ్చేసి రెండు విపిసిస్ తీసుకుంటాం. రైట్. సో టూ విపిసిస్ తీసుకొని ఆ విపిసిస్లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో లాగిన్ అవటం, టూ విపిసిస్ సేమ్ రీజన్లో టూ విపిసిస్ క్రియేట్ చేస్తాం. ఒక్కొక్క విపిసిలో ఒక్కొక్క సబ్నెట్, ఇన్సైడ్ సబ్నెట్ ఒక సిస్టమ్ లాంచ్ చేస్తాం. రైట్. సో మళ్ళీ ఒక్కొక్క సబ్నెట్కి సో ఇంటర్నెట్ యాక్సెస్ కోసం రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేస్తాం. రౌటింగ్ టేబుల్ ఎనేబుల్ చేసి ఈ రెండు విపిసిస్ మధ్య కమ్యూనికేషన్ ఎలా ఎనేబుల్ చేయాలన్నది కాన్సెప్ట్. సో దీనికోసం మనం ఏం చేయాలంటే, రైట్, సో మనం టూ విపిసిస్ కావాలి. సో మనకి ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ లాగిన్ అయ్యి రెండు విపిసిస్ క్రియేట్ చేయాలి. రెండు విపిసిస్ క్రియేట్ చేసి ఇది ఒక విపిసి అనుకోండి, ఇది ఒక విపిసి అనుకోండి. రెండు కూడా మనకి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఉంటాయి. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో మీరు లాగిన్ అయ్యి ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకుంటారు ఫస్ట్. రైట్. ఇక్కడ రీజన్ సెలెక్ట్ చేసుకొని, రైట్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. సో ఇది విపిసి 1 అనుకోండి. విపిసి 1 క్రియేట్ చేస్తాం, విపిసి 2 క్రియేట్ చేస్తాం. దీంట్లో మళ్ళీ సబ్నెట్ క్రియేట్ చేస్తాం, దీంట్లో మళ్ళీ సబ్నెట్ క్రియేట్ చేస్తాం. సబ్నెట్ 1, సబ్నెట్ 2. దీంట్లో రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేస్తాం, దీంట్లో రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేస్తాం. ఈ రెండింటి మధ్య దాంట్లో ఒక సిస్టమ్ లాంచ్ చేస్తాం టెస్టింగ్కి, దీంట్లో ఒక సిస్టమ్ని హోస్ట్ చేస్తాం. సో ఇక్కడ ఉన్న విఎం, సో ఇక్కడ ఉన్న విఎం తోటి కమ్యూనికేట్ కావాలి. కమ్యూనికేషన్ జరుగుతుందంటే వీ కెన్ ఏబుల్ టు సెండ్ ది డేటా, వీ కెన్ ఏబుల్ టు రిసీవ్ ది డేటా. డేటా సెండింగ్, రిసీవింగ్ అనేది జరగాలి. సో ఇది ఎలా చేస్తాం? సో దీనికోసం ఏం చేస్తాం అంటే మనం విపిసి పీరింగ్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. విపిసి పీరింగ్ కాన్సెప్ట్ ఇది అంటే ఇప్పుడు దీనికోసం విపిసి పీరింగ్ చేస్తే మీకు ఆటోమేటిక్ అన్నీ వచ్చేస్తాయి. సో విపిసికి ఎలా క్రియేట్ చేయాలి, సబ్నెట్స్ ఎలా క్రియేట్ చేయాలి, రౌటింగ్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, మళ్ళీ ఈ రెండు విపిసికి ఇంటర్నెట్ యాక్సెస్ కోసం సో డిఫాల్ట్ గేట్వే, సో ఐజీడబ్ల్యూ, సో ఇంటర్నెట్ గేట్వే, ఇంటర్నెట్ గేట్వే కూడా ఈ విపిసికి యాడ్ చేస్తాం. ఎలా యాడ్ చేయాలని చూస్తాం. సో సో విపిసి, సబ్నెట్స్, రౌటింగ్ టేబుల్, ఐజీడబ్ల్యూ. అంతకుముందు మనం ఒక విపిసి క్రియేట్ చేసి చూపించాం కదా. ఇప్పుడు రెండు విపిసిలు చేసి రెండు విపిసిల మధ్య ఐదో కాన్సెప్ట్ విపిసి పీరింగ్ని ఎనేబుల్ చేయాలి. సో ఇది కాన్సెప్ట్. ఓకే. విపిసి అయిపోతే ఈ సిస్టమ్తో కమ్యూనికేట్ కాదు. రైట్. అది కాన్సెప్ట్. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లోకి వెళ్ళిపోయి, సో ఏదో ఒక రీజన్ మీ ఇష్టం. సో మీకు ఏ రీజన్ కావాలో ఆ రీజన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఇచ్చాడు కదా, గో అండ్ సెలెక్ట్ ఎనీ రీజన్. నేను వచ్చేసి ఇక్కడ మనకి లెట్స్ గో అండ్ సింగపూర్ రీజన్, ఆస్కా రీజన్, రైట్, ఎనీ రీజన్, గో అండ్ సెలెక్ట్ ఎనీ రీజన్. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ రీజన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఆస్కా రీజన్. సో ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఏం చేయాలంటే రెండు ట్యాబ్లు ఓపెన్ చేసుకోండి. అంటే రెండు విపిసిలు కావాలి కదా, సేమ్ రీజన్ ఒకటే, రెండు విపిసిలు చేయాలి కదా. రెండు విపిసి మధ్య కమ్యూనికేషన్, దీంట్లో ఒక విపిసి, దీంట్లో ఒక విపిసి, ఆ విపిసిలో సబ్నెట్, ఈ విపిసిలో సబ్నెట్, ఆ విపిసిలో రౌటింగ్ టేబుల్, ఈ విపిసిలో రౌటింగ్, దీంట్లో సిస్టమ్, దీంట్లో సిస్టమ్. ఓకేగా, కాన్సెప్ట్ అదిగా మనం చేయాల్సింది. సో దానికోసం ఏం చేయాలి? సో ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ విపిసి కాన్సెప్ట్ గుర్తించేది, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఏ రీజన్లో ఉన్నా నేను, సో బై డిఫాల్ట్ విపిసి ఏడబ్ల్యూఎస్లో క్రియేట్ చేసిన విపిసి ఇక్కడ ఉంటుంది. రైట్. దీంట్లోకి వెళ్ళి విపిసి ఓపెన్ చేయి రెండు ట్యాబ్లో కూడా. సో దీంట్లో ఒక డిఫాల్ట్ విపిసి, దీంట్లో ఒక డిఫాల్ట్ విపిసి ఉంటుంది. సో ఎవరికి విపిసిలోకి వెళ్తే చూడండి, ఇక్కడ విపిసి ఉంది, సబ్నెట్స్ అని ఇచ్చాడు, 3 సబ్నెట్స్ ఇచ్చాడు, ఒక రౌటింగ్ టేబుల్, ఒక ఇంటర్నెట్ గేట్వే. ఓకే. ఇక్కడ కూడా విపిసి, డిఫాల్ట్ విపిసి ఉంది. ఈ రీజన్లో కూడా క్లాస్ బి నెట్వర్క్ తీసుకున్నాడు. ఇక్కడ సబ్నెట్స్ ఉన్నాయి, ఇక్కడ రౌటింగ్ టేబుల్స్ ఉన్నాయి, ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే ఉంది. ఫైన్. సో దీంట్లోకి వెళ్ళి నేను ఫస్ట్ ట్యాబ్లోకి వెళ్ళి లెట్ స్టార్ట్ కస్టమ్ విపిసి. సో విపిసి 1 ఎలా క్రియేట్ చేయాలి? క్రియేట్ విపిసిలోకి వెళ్ళి విత్ యువర్ ఆర్గనైజేషన్ నేమ్. సో ఐఎమ్ క్రియేటింగ్ వన్ విపిసి, టీసీఎస్ విపిసి 1 క్రియేట్ చేస్తున్నాను. రైట్. సో
నేను క్లాస్ 10 సిరీస్ నెట్వర్క్ ఇచ్చినాను 10.0.0.2. యూ కెన్ టేక్ ఎనీ నెట్వర్క్ 10 11 విపిసి 1కి 10 విపిసి 2కి 11 తీసుకుంటాం. ఓకే, సో 10.0.0.0/16 తీసుకుంటాను /16, రైట్. సో క్రియేట్ ఏ విపిసి 10 సిరీస్ నెట్వర్క్తో ఒక విపిసి క్రియేట్ చేశారు. ఇది టీసీఎస్ విపిసి 1, సో విత్ 10 సిరీస్ నెట్వర్క్. అలాగే సెకండ్ ట్యాబ్లో ఓపెన్ చేసి ఇక్కడ కూడా విపిసి క్రియేట్ చేయాలి కదా, యువర్ విపిసిలోకి వెళ్ళి క్రియేట్ అనదర్ విపిసి. ఇది సేమ్ కంపెనీ టీసీఎస్ విపిసి 2 క్రియేట్ చేస్తున్నాను. అక్కడ 10 సిరీస్ ఇచ్చాను కదా, నెక్స్ట్ నెట్వర్క్ 11 సిరీస్ ఇస్తాను 11.0.0.0/16 11 సిరీస్ ఇచ్చా. గో అండ్ క్రియేట్ విపిసి. 2 విపిసిని క్రియేట్ చేశాను. దాంట్లో ఒక విపిసి, దీంట్లో ఒక విపిసి. దాంట్లో విపిసి 1 ఉంది, దీంట్లో విపిసి 2 ఉంది. ఈ రెండు. సో ఇప్పుడు ఈ విపిసికి మిగతా నెట్వర్క్ సెటప్ చేసుకోవాలి. ఈ విపిసిలో ఒక సబ్నెట్, ఒక రౌటింగ్ టేబుల్, ఒక ఇంటర్నెట్ గేట్వే, ఈ 3 క్రియేట్ చేయాలి. ఈ విపిసికి యాడ్ చేయాలి. విపిసి 2 కూడా ఒక సబ్నెట్, ఒక రౌటింగ్ టేబుల్, ఒక ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ చూడండి, విపిసి 1 క్రియేట్ చేయాలి కదా, సబ్నెట్స్ రండి. క్రియేట్ 1 సబ్నెట్. క్రియేట్ సబ్నెట్లోకి వెళ్ళి సెలెక్ట్ యువర్ విపిసి. సో టీసీఎస్ విపిసి 1 సబ్నెట్ నేమ్, రైట్, టీసీఎస్ సబ్నెట్ 1 ఇస్తాను. టీసీఎస్ సబ్నెట్ 1 అవైలబిలిటీ జోన్, రైట్. 3 ఏబిసి ఇచ్చిన ఏ అవైలబిలిటీ జోన్ తీసుకున్నాం, రైట్. యూ కెన్ టేక్ ఎనీ జోన్. సబ్నెట్ వచ్చేసి నేను 10.0.0.1 సిరీస్ తీసుకున్నాం. 1.0 సబ్నెట్ /24 తీసుకున్నాం. ఇది మా ఫస్ట్ సబ్నెట్. నా క్రియేట్ టీసీఎస్ సబ్నెట్ 1 క్రియేట్ సబ్నెట్ 1 క్రియేట్ చేశాను బస్. నా గోండిసి. సో సబ్నెట్ 1 క్రియేట్ అయింది. టీసీఎస్ సబ్నెట్ 1. సో సబ్నెట్ 1కి ఏపీ అడ్రస్ ఇచ్చావు 10 సిరీస్ ఐపీ 10.0.1.0/24 ఇచ్చావు. ఫైన్. నెక్స్ట్, సో 251 ఐపీ అడ్రస్ ఆ నెట్వర్క్లో యాడ్ చేసుకోవచ్చు, అవైలబిలిటీ ఐపీస్. నెక్స్ట్, సో ఇక్కడ సబ్నెట్ 1 క్రియేట్ చేయాలి. రౌటింగ్ టేబుల్ ఒకటి క్రియేట్ చేయి. క్రియేట్ రౌటింగ్ టేబుల్కి వెళ్ళి సో టీసీఎస్ రూట్ 1 క్రియేట్ చేసిన. టీసీఎస్ రూట్ 1 ఏవిపిసి. సో టీసీఎస్ విపిసి 1 సెలెక్ట్ చేసుకోండి, రైట్. క్రియేట్ రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేశాను. సబ్నెట్ 1 క్రియేట్ చేశాను, అండ్ దెన్ రౌటింగ్ టేబుల్ 1 క్రియేట్ చేశాను. దిస్ ఈస్ ది రౌటింగ్ టేబుల్. ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళి క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. సో టీసీఎస్ IGW1 ఇంటర్నెట్ గేట్వే 1 IGW ఇంటర్నెట్ గేట్వే 1 క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే అటాచ్ టు అవర్ విపిసి 1కి అటాచ్ చేయి. అటాచ్ టు ఇంటర్నెట్ గేట్వే ఫర్ ఇంటర్నెట్ యాక్సెస్ పర్పస్. డన్. యా. సో ఏం చేసేప్పుడు నేను ఫస్ట్ విపిసి 1 క్రియేట్ చేశా, దాంట్లో సబ్నెట్ 1 క్రియేట్ చేశా, రౌటింగ్ టేబుల్ 1 క్రియేట్ చేశా, ఇంటర్నెట్ గేట్వే 1 క్రియేట్ చేశా, రైట్. సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాక్టికల్ రిపీట్ అవుతుంది. రెండో ట్యాబ్లోకి వెళ్ళి విపిసి 2 క్రియేట్ చేసాం కదా, మళ్ళీ సబ్నెట్స్లోకి వెళ్ళి విపిసి 2కి ఒక సబ్నెట్ క్రియేట్ చేయాలి కదా, క్రియేట్ సబ్నెట్లోకి వెళ్ళి ఇక్కడ విపిసి 2 సెలెక్ట్ చేసుకో. విపిసి 2 11 సిరీస్ నెట్వర్క్. సబ్నెట్ నేమ్ టీసీఎస్ సబ్నెట్ 2 క్రియేట్ చేసిన. టీసీఎస్ సబ్నెట్ 2 అవైలబిలిటీ జోన్. సో అది సబ్నెట్ 1 ఏలో ఉంది, ఇది బీలో పెడతా. సో బీలో పెట్టుకున్నాం, రైట్. సో సేమ్ 11.0.0.1.0 రైట్ /16 ఇస్తాను. /16 రైట్ /24 ఇవ్వాలి. /24 సబ్నెట్ కదా, /24 క్రియేట్ సబ్నెట్, రైట్. సేమ్ ఫార్మేట్ మీరు ఫాలో అవచ్చు. ఫైన్. సో ఇక్కడ సబ్నెట్ 2 క్రియేట్ చేశారు. సో విపిసి 2 కూడా రౌటింగ్ టేబుల్ ఒకటి క్రియేట్ చేయాలి కదా, క్రియేట్ రౌటింగ్ టేబుల్కి వెళ్ళి సో టీసీఎస్ రూట్ 2 రౌటింగ్ టేబుల్ 2 ఏవిపిసి విపిసి 2కి ఇది, రైట్. విపిసి 2లో రౌటింగ్ టేబుల్ 2 క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ రౌటింగ్ టేబుల్ 2 క్రియేట్ చేశాను. డన్. నెక్స్ట్ వచ్చేసి రౌటింగ్ టేబుల్ 2 క్రియేట్ చేసిన తర్వాత ఇంటర్నెట్ గేట్వే ఒకటి క్రియేట్ చేయాలి కదా. లెట్స్ గో అండ్ క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. సో టీసీఎస్ IGW2 ఇంటర్నెట్ గేట్వే 2 క్రియేట్ చేశాను. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే, సింపుల్, రైట్. సో అటాచ్ టు విపిసి 2కి అటాచ్ చేయి. విపిసి 2కి అటాచ్ చేసాం. దట్స్ ఇట్. సో బోత్ సైడ్ మనకి నెట్వర్క్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో ఇక్కడ విపిసి 1 ఫస్ట్ దాంట్లోకి వెళ్ళి చూడండి. ఎస్. సో విపిసి 1 క్రియేట్ చేస్తే విపిసి 1లో సబ్నెట్ 1 రౌటింగ్ టేబుల్ 1 ఇంటర్నెట్ గేట్వే 1 క్రియేట్ చేశాం, రైట్. రెండో విపిసి కూడా సేమ్ విపిసి 2లోకి. సో ఇక్కడికి వచ్చేస్తే సబ్నెట్ 2 క్రియేట్ చేసాం,
రౌటింగ్ టేబుల్ 2 క్రియేట్ చేశాను అంటే ఇంటర్నెట్ గేట్వే 2 క్రియేట్ చేశాను. డన్. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం లాస్ట్ టైం చెప్పినట్టు సబ్నెట్స్కి ఈ సబ్నెట్స్ 1 తీసుకెళ్ళి సో రౌటింగ్ టేబుల్ 1కి అసోసియేట్ చేయాలి. ఓకే, సబ్నెట్ 1 తీసుకెళ్ళి రౌటింగ్ టేబుల్ 1కి అసోసియేట్ చేయాలి. రౌటింగ్ టేబుల్లోకి వెళ్ళి రౌటింగ్ టేబుల్ 1 సెలెక్ట్ చేసుకో. సబ్నెట్ అసోసియేషన్లోకి వెళ్ళి ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్, సబ్నెట్ 1 సెలెక్ట్ చేసుకో. సేవ్. సబ్నెట్ 1ని రౌటింగ్ టేబుల్ 1కి యాడ్ చేశాను. రౌటింగ్లోకి వెళ్ళు, ఎడిట్ రౌటింగ్స్లోకి వెళ్ళు. ఇక్కడ డిఫాల్ట్ రౌటింగ్ యాడ్ చెప్పగా యాడ్ రూట్స్లోకి వెళ్ళి డిఫాల్ట్ నెట్వర్క్ ఇంటర్నెట్ గేట్వే సెలెక్ట్ IGW, సేవ్ చేంజెస్. డన్. ఓకే, నెక్స్ట్ రౌటింగ్ టేబుల్ కూడా సేమ్ స్టెప్. రౌటింగ్ టేబుల్ 2 సెలెక్ట్ చేసుకో. సబ్నెట్ అసోసియేషన్లోకి వెళ్ళు, ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్, సబ్నెట్ అసోసియేషన్ 2 సెలెక్ట్ చేసుకో. సేవ్ అసోసియేషన్. ఓకే, నెక్స్ట్ రౌటింగ్ టేబుల్ 2 సెలెక్ట్ చేసుకో. రూట్స్లోకి వెళ్ళు, ఎడిట్ రూట్స్లోకి వెళ్ళు. లోకల్ రూట్ యాడ్ చేయాలి కదా ఇంటర్నెట్ కోసం, IGW. ఆవిడ క్రియేట్ చేసిన IGW సెలెక్ట్ చేసుకో. సేవ్ చేంజెస్. దట్స్ ఇట్. వెరీ సింపుల్. రైట్, డన్. సో ఇప్పుడు మనకి ఈ రీజన్లో ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో సో ఏపీ నార్త్ ఈస్ట్ 3 రీజన్లో మనకు కావాల్సిన 2 VPCs సక్సెస్ఫుల్గా రెడీగా ఉన్నాయి. VPC 1 రెడీ, VPC 2 రెడీ. VPC 1 రెడీ, VPC 2 రెడీ. సో VPC 1లో సబ్నెట్ రెడీ, రౌటింగ్ టేబుల్ రెడీ. దీంట్లో సబ్నెట్ రెడీ, రౌటింగ్ టేబుల్ రెడీ. సో దీంట్లో ఒక VM క్రియేట్ చేయాలి, వర్చువల్ మిషన్. దీంట్లో ఒక వర్చువల్ మిషన్ 1 క్రియేట్ చేయి, దీంట్లో వర్చువల్ మిషన్ 2 క్రియేట్ చేయి. ఈ వర్చువల్ మిషన్తో కమ్యూనికేట్ అవుతుంది లేదా చెక్ చేయాలి. దానికోసం మనం ఏం ఎనేబుల్ చేయాలి, VPC పీరింగ్ ఎనేబుల్ చేయాలి. సో VPC క్రియేట్ చేసా, సో సబ్నెట్స్ క్రియేట్ చేసా, రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేసా, IGW. ఇప్పుడు VPC పీరింగ్ క్రియేట్ చేస్తున్నాం. సో ఏదో ఒక VPC సెలెక్ట్ చేసుకో పీరింగ్ కోసం. రైట్, సో VPC 1 సెలెక్ట్ చేసుకున్నాను. సో VPC 1 సెలెక్ట్ చేసుకుని నాకు ఇప్పుడు పీరింగ్ కావాలి కదా. సో 2 VPCs ఉన్నాయి కదా. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ కింద మీకు లాస్ట్ ఆప్షన్ చూడండి, పీరింగ్ కనెక్షన్స్ ఉంది. పీరింగ్ కనెక్షన్స్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్లో VPC సబ్నెట్ రౌటింగ్ టేబుల్ ఇంటర్నెట్ గేట్వే తర్వాత మిగతా ఆప్షన్స్ తర్వాత లాస్ట్లో మీకు పీరింగ్ కనెక్షన్స్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకో. ఇక్కడ ఏమైనా బై డిఫాల్ట్ ఏమైనా పీరింగ్స్ ఉన్నాయా? లేవు. లెట్ మీ క్రియేట్ VPC పీరింగ్ హియర్. క్రియేట్ VPC కనెక్షన్, పీరింగ్ నేమ్. సో దేని టు దేని క్రియేట్ చేస్తున్నాం. సో VPC, సో TCS VPC 1 to VPC -2 VPC 0 VPC 2. సో TCS VPC 2 TCS VPC 2 ఇలా ఇచ్చాను. సో TCS VPC 1 నుంచి సో TCS VPC 2కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నా. ఇది నేమ్ ఇచ్చా, నేమ్ ఆఫ్ ది పీరింగ్. కింద VPC ID, సో VPC 1 ID సెలెక్ట్ చేసుకుంది. సో ఫస్ట్ VPC 1 వచ్చి VPC 2 కనెక్ట్ అవ్వాలి కదా. సో VPC ID రిక్వెస్టర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇది VPC 1 సంబంధించిన నెట్వర్క్. ఇక మై అకౌంట్, రైట్, దిస్ రీజన్, రైట్. సో కిందకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి కింద VPC ID యాక్సెప్టెడ్ VPC సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏ రీజన్ ఏ VPCకి కనెక్షన్, VPC 2కి కనెక్షన్. VPC 1 నుంచి VPC చూడండి ఇక్కడ నేమ్ ఇచ్చారు. సో VPC ID రిక్వెస్టర్లో ఏమో VPC 1 సెలెక్ట్ చేసుకున్నాం. VPC ID యాక్సెప్టర్లో ఏమో VPC 2 సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకుని క్రియేట్ VPC పీరింగ్. దట్స్ ఇట్. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేశాను. ఫైన్. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత రీఫ్రెష్ చేసుకొని రీఫ్రెష్ ఇలా వస్తుంది. అయితే ఇక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో వీ షుడ్ యాక్సెప్ట్ అనమాట. ఇక్కడ మనకి యాక్షన్ స్టెప్లో సో VPC peering. So this is our connection. This is the connection, right? So pending acceptance ఉంది. సో మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో VPC 1కి వెళ్ళి యాక్సెప్ట్ చేయాలి. సో ఇక్కడికి వెళ్ళి VPC 1లోకి వెళ్ళండి. సో యాక్షన్స్ రీఫ్రెష్. సో యాక్షన్స్లో మనకి యాక్సెప్ట్ ఇక్కడ రావాలి. ఇందాక వచ్చింది మనం డిలీట్ చేసిన, ఇగ్నోర్ చేసినట్టు. VPC యాక్సెప్టెన్స్ అని వస్తుంది. ఇన్కేస్ రాకపోతే రీఫ్రెష్. So there is a acceptance tab. So VPC peering. Yeah, this is TCS VPC 2, right?
So you can accept the or reject the speed connection. Actions menu you until unless యాక్షన్స్ మెనూలోకి వెళ్ళి యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అని చేయమంటాడు, రైట్. సో యాక్షన్స్ మెనూలోకి వెళ్ళండి, విపిసి యాక్షన్స్ మెనూ. యాక్షన్స్ మెనూలోకి వెళ్తే సో వేర్ ఇస్ యాక్సెప్షన్ సెలెక్ట్ చేసుకోకుండా రీప్రెస్ క్లిక్ చేయక ఇక్కడ మనకి యాక్సెప్ట్ అనే ఆప్షన్ వస్తుంది. దేర్ ఇస్ యాక్సెప్షన్, ఇది కూడా అన్చెక్ చేయండి అమ్మా. సెలెక్ట్, యా ఇక్కడ వచ్చింది యాక్సెప్ట్ ది పీరిసి విపిసి కనెక్షన్ క్రియేట్ చేసింది, యాక్సెప్ట్ రిక్వెస్ట్, యాక్సెప్ట్ రిక్వెస్ట్. సో పీరింగ్, సో విపిసి 1 టు విపిసి 2 కనెక్షన్ ఎలా చేయాలని అడుగుతుంది. ఎస్ యాక్సెప్ట్, యాక్సెప్ట్ చేస్తాం, కనెక్షన్ని సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఫైన్, ఎవ్రీథింగ్స్ డన్. సో ఇక్కడ మనకి కస్టమ్ నెట్వర్క్ 1, ఇక్కడ ఒక కస్టమ్ నెట్వర్క్ క్రియేట్ చేస్తాం, దాంట్లో ఒక సిస్టమ్. ఇప్పుడు టెస్టింగ్ ఏంటి, దీంట్లో ఒక సిస్టమ్ క్రియేట్ చేసి దీంట్లో ఒక సిస్టమ్ క్రియేట్ చేసి ఆ రెండు సిస్టమ్స్ కమ్యూనికేట్ అవుతుంది ఇలా చెక్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే EC2 ఇన్స్టెన్స్కి వెళ్ళి EC2 ఇన్స్టెన్స్కి వెళ్ళి సో విపిసి 1లో ఒక ఇన్స్టెన్స్, అలాగే ఇక్కడ కూడా EC2 ఇన్స్టెన్స్లోకి వెళ్ళి విపిసి 2లో ఒక ఇన్స్టెన్స్. ఓకే, సేమ్ రెండు సేమ్ బోత్ సేమ్ రీజన్స్, బట్ 2 విపిసి క్రియేట్ చేసాం కదా. విపిసి 1లో ఒక సిస్టమ్ లాంచ్ చేయాలి, విపిసి 2లో ఒక సిస్టమ్ లాంచ్ చేసి ఆ రెండు కూడా కమ్యూనికేట్ అవుతున్నాయి చెక్ చేయాలి. సో నేను ఇక్కడికి వెళ్ళిపోయి లాంచ్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళి సో ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తాను. VM-01 వర్చువల్ మిషన్ 1 యుబుంటు వర్చువల్ మిషన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో TC2 మనకి మైక్రో ఇదంతా కూడా కీ పేర్ వచ్చేసి క్రియేట్ కీ పేర్, రైట్. ఇక్కడ నీకు TCS కీ అని ఇచ్చాను, TCS కీ 1 ఇచ్చాను. ఓకే, క్రియేట్ కీ పేర్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి అలౌ ది HTTP ప్రోటోకాల్, దీంట్లో మనం ఒక వెబ్ స్క్రిప్ట్ కూడా వెబ్ సర్వర్ కూడా ఇన్స్టాల్ చేసి రన్ చేస్తాం, అపాచీ వెబ్ సర్వర్ కూడా హోస్ట్ చేయొచ్చు. సో అలౌ HTTP ప్రోటోకాల్, రైట్. సో ఇది వచ్చేసి డిఫాల్ట్ హార్డ్ డిస్క్, రైట్. కింద మనకి అడ్వాన్స్ డీటెయిల్స్లోకి వెళ్తే బాటంలో మనకి వెబ్సైట్కి సంబంధించిన యూజర్ స్క్రిప్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యూజర్ డేటాలో యూ కెన్ యాడ్ ది స్క్రిప్ట్. దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక స్క్రిప్ట్ రాశాను, ఈ స్క్రిప్ట్కి వెళ్ళి కాపీ పేస్ట్ చేస్తాను. ఈ స్క్రిప్ట్ కాపీ కూడా మీకు పంపిస్తాను రికార్డింగ్తో పాటు. ఇదేం చేస్తుందంటే ఆ లైనక్స్ సిస్టమ్ క్రియేట్ చేసేటప్పుడే అపాచీ వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే, sudo system start apache 2. సో లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసాం. ఇప్పుడు సిస్టమ్ 1 క్రియేట్ అయింది, వ్యూ ఆల్ ఇన్స్టెన్స్, రిఫ్రెష్, సేమ్ స్టెప్, రైట్. ఇదే ప్రాసెస్లో సిస్టమ్ 2 కూడా క్రియేట్ చేయాలి. వేరే ట్యాబ్లో లాంచ్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళి అక్కడే చేయొచ్చు, చూపిస్తుంది VM-02, రైట్. సో యుబుంటు లైనక్స్ సెలెక్ట్ చేసుకున్నాను, రైట్. ఇక్కడ వచ్చేసి సో కీ పేర్ సేమ్ కీ పేర్ వాడుతున్నాను, రెండింటి ఒకటే కీ పేర్, రైట్. అలౌ HTTP ప్రోటోకాల్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి యూజర్ డేటాలో సో కాపీ పేస్ట్ ది స్క్రిప్ట్, లాంచ్ ఇన్స్టెన్స్, 2 ఇన్స్టెన్స్ లాంచ్ చేశాను. ఓకే, లాంచ్ చేసిన తర్వాత నా కెన్ సీ రిఫ్రెష్. సో నా బోత్ సిస్టమ్స్ ఆర్ రన్నింగ్, నా కెన్ సీ బోత్ సిస్టమ్స్ ఆర్ రన్నింగ్, యూ ఆల్ ఇన్స్టెన్స్, రైట్. సో VM-1 వచ్చేసి మనకి విపిసి 1లో ఉంది. ఇక్కడ విపిసి ఓపెన్ చేస్తాం వేరే ట్యాబ్లో. సో VM-1 వచ్చేసి విపిసి 1. ఓకే, మనం విపిసి 1 సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోయాం. VM-1 రెండు కూడా డిఫాల్ట్లో క్రియేట్ అయింది చూడమ్మా. నా ఐ కెన్ థింక్ ఇట్స్ ఇది దే క్రియేటెడ్ ఇన్ డిఫాల్ట్, విపిసిలో క్రియేట్ అయింది. సో మనం నెట్వర్క్ చేంజ్ చేయాలి, ఓకే, సబ్నెట్ కూడా చేంజ్ చేయాలి. సో బోత్ ఆర్ క్రియేటెడ్ ఇన్ డిఫాల్ట్. లెట్ మీ క్రియేట్ అనదర్ సిస్టమ్, లాంచ్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళి టెస్ట్ సర్వర్, సో టెస్ట్ VM-1, రైట్. టెస్ట్ VM-1 క్లిక్ చేసి యుబుంటు డివైస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెట్వర్క్లో మనం ఆప్షన్ చేంజ్ చేయాలి. సో కీ పేర్ సేమ్ కీ పేర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెట్వర్క్లోకి వెళ్ళి విపిసి 1లో కదా మనం లాంచ్ చేయాల్సింది, లేదా డిఫాల్ట్లో క్రియేట్ అయిపోయింది. ఇంకా 2 VM-లు డిఫాల్ట్లో క్రియేట్ అయిపోయింది. విపిసి 1 సెలెక్ట్ చేసుకో, సబ్నెట్ 1 సెలెక్ట్ చేసుకున్నాం, ఆటో ఏజెంట్ పబ్లిక్ ఎనేబుల్, రైట్. ఇక్కడ వచ్చేసి SSH అలౌ చేసింది, HTTP ప్రోటోకాల్ కూడా అలౌ చేయాలి. ఇక్కడ వచ్చేసి అలౌ ది HTTP ట్రాఫిక్ ఎనీవేర్ IP4, రైట్. సో అడ్వాన్స్ డీటెయిల్స్లోకి వెళ్ళి లాస్ట్లో బాటంలో
నా కాపీ పేస్ట్ ది స్క్రిప్ట్. ఇది ఏం చేస్తుందంటే అపాచీ వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేస్తుంది. ఇది ఒక బ్యాష్ స్క్రిప్ట్ అనమాట. ఓకే, ఆటోమేటిక్గా వెబ్ సర్వర్ ఇన్స్టేషన్ చేయడానికి మనం కమెంట్స్ రాసి పెట్టాం. రైట్, లాంచ్ ఇన్స్టెన్స్. సో టెస్ట్ VM1 క్రియేట్ చేస్తున్నాం, VPC1లో క్రియేట్ అయింది. ఓకే, ఇంకొక టెస్ట్ VM2 క్రియేట్ చేస్తాం. పై రెండు VM0 VM2 వదిలేసి టెస్ట్ VM1 మనకి VPC1లో క్రియేట్ అయింది. అలాగే లాంచ్ ఇన్స్టెన్స్లోకి టెస్ట్ VM2 టైటిల్ ఇచ్చేసి నా టెస్ట్ VM2. సో Ubuntu Linux సేమ్. ఇక్కడ వచ్చేసి ఇన్స్టెంట్ టైం సేమ్, కీ పేరు కూడా సేమ్ తీసుకుంటాను. ఇక్కడ నెట్ ఎడిట్ ఆప్షన్స్ ఇక్కడ నెట్ మనకి VPC చేంజ్ చేసుకోవాలి. VPC2 సెలెక్ట్ చేసుకున్నాం. VPCలో మన సబ్మిట్ ఉందో అది సెలెక్ట్ చేసుకున్నాం. ఎనేబుల్. సో సెక్యూరిటీ గ్రూప్ సేమ్, దీనికి కూడా మనం ప్రోటోకాల్ని అలౌ చేస్తున్నాము. యాడ్ సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడ ప్రోటోకాల్ వచ్చేసి HTTP ట్రాఫిక్ని అలౌ చేస్తున్నాను, ఎందుకంటే అపాచీ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నాగా. ఎనీవేర్ IP4 ఎనీవేర్. రైట్, సో అడ్వాన్స్ డీటెయిల్స్లోకి వెళ్ళి లాస్ట్లో మీకు యూజర్ స్క్రిప్ట్ కాపీ పేస్ట్ చేసి లాంచ్ ది ఇన్స్టెంట్ ఇచ్చేస్తాం. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మన రెండు సిస్టమ్స్ క్రియేట్ అయ్యాయి సక్సెస్ఫుల్గా. రైట్, సో మనకి System1 System2 క్రియేట్ చేసాను. ఒకటేమో VPC1లో, ఒకటేమో VPC2లో క్రియేట్ చేసాను. ఇప్పుడు కమ్యూనికేషన్ చెక్ చేయాలి కదా. సో VPC1లో ఉన్న సిస్టమ్ VPC2లో కమ్యూనికేట్ కావాలి. రైట్, దానికంటే ముందు టెస్ట్ VMలో మనం అపాచీ సర్వర్స్ ఇన్స్టాల్ చేసిన 2 VMస్లో అపాచీ వెబ్ సర్వర్ పేజెస్ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకుందాం. టెస్ట్ VM1 సెలెక్ట్ చేసుకుని దానికి పబ్లిక్ IP అడ్రస్ కాపీ పేస్ట్ చేసుకుని నౌ చెక్ ది వెబ్సైట్ పేజ్ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకుని లోకల్గా ఇట్స్ అలౌ ది వెబ్సైట్ పేజ్ ఆర్ నాట్. ఎలా వస్తే మీకు ఇట్స్ విల్ ఓపెన్ కనెక్టింగ్ టు అవర్ వెబ్సైట్. పోర్ట్ నెంబర్ 80 అలౌ చేసాం. ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తే సింపుల్గా http://allow/port number 80. See, Apache వెబ్సైట్ పేజ్ ఓపెన్ అయిందా? ఫైన్, allow ది Apache వెబ్సైట్ పేజ్. అలాగే Test1-2లోకి వెళ్ళు, దాంట్లో కూడా సేమ్ వెబ్సైట్ పేజ్ ఓపెన్ అయింది. ఈ పబ్లిక్ IP కాపీ చేసుకో, దాంట్లో కూడా సేమ్ వెబ్సైట్ కనిపిస్తుంది. http://IP అడ్రస్ పోర్ట్ నెంబర్ 80. సి, రెండిట్లో కూడా వెబ్సైట్ పేజెస్ సక్సెస్ఫుల్గా ఓపెన్ అయింది. రైట్, అపాచీ ఫైన్. సో ఇప్పుడు మనకేంటి కాన్సెప్ట్. సో టెస్ట్ VM2ది కమ్యూనికేట్ అవుతుందో చెక్ చేయాలి. ఫస్ట్ టెస్ట్ VMకి కనెక్ట్ అవ్వు. కనెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి జస్ట్ క్లిక్ ఆన్ కనెక్ట్. అలాగే టెస్ట్ VM2 కూడా కనెక్ట్ అవ్వు. ఆ రెండు కూడా కమ్యూనికేట్ అవుతుందో చెక్ చేస్తే చాలు కదా. దగ్గరికి వెళ్ళి కనెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి సో 2 VMs కనెక్ట్ అవుతున్నాం. ఇది ఇంకా రీస్టార్ట్ అయినట్లేదు. లెట్స్ చెక్. ఓకే, సో రెండు కూడా Ubuntu సిస్టమే కదా. టెస్ట్ VM1 ఫర్ ఫస్ట్ టెస్ట్ VM1కి వెళ్ళండి. కనెక్ట్, జస్ట్ Ubuntu కనెక్ట్. SSH ఎర్రర్ ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్. SSH ప్రోటోకాల్ వెళ్ళిందో ఈ రెండు కూడా దీనికి సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి ఒకసారి సెక్యూరిటీ రూల్స్ చెక్ చేసుకున్నాం. అలా ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే సో సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళాలి. రైట్, సో మన సిస్టమ్ రన్ అవుతున్న సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళాలి. సో మన System1 ఏ సెక్యూరిటీ గ్రూప్లో రన్ అవుతుంది? System1. సో రన్నింగ్ ఇన్ విచ్ సెక్యూరిటీ గ్రూప్? సో ఇక్కడికి వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్ నేమ్, సెక్యూరిటీలోకి వెళ్తే దిస్ ఈజ్ సెక్యూరిటీ గ్రూప్ లాంచ్ విజార్డ్ 3. రైట్, ఇక్కడ మనకి సెక్యూరిటీ గ్రూప్స్లోకి వెళ్ళి లాంచ్ విజార్డ్ 3లోకి వెళ్ళండి. సో లాంచ్ విజార్డ్ 3 ఈ సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ చేయి. ఇన్బౌండ్ రోల్స్లోకి వెళ్ళి సో మనకి SSH అలౌడ్ ఎనీవేర్ IP4 రైట్. రూల్స్ అలౌ రికమెండెడ్ IP అడ్రస్ ఫైన్. సేవ్ రూల్. సో HTTP వెళ్ళేది. ఓకే, సో దీనికి కనెక్ట్ అవుతున్నాం. ఇలా ఇంకే సర్వర్స్ వచ్చినాయి అనుకోండి, డైరెక్ట్గా మనం పుట్టి టెర్మినల్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చమ్మా. సో System1కి నా గోన్ యూజ్ ది System1, కాపీ ది పబ్లిక్ IP అడ్రస్, కనెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళు. రైట్, SSH క్లయింట్, నా కాపీ దిస్ కమాండ్ PowerShell ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. రైట్, PowerShell ఓపెన్ చేసి గో అండ్ కనెక్ట్. సో SSH కాపీ పేస్ట్ దిస్ కమాండ్
ఎస్ ఐఎమ్ కనెక్టింగ్ టు సిస్టమ్ 1. ఏమొచ్చింది ఇక్కడ పర్మిషన్ అంటే పబ్లిక్ కీ ఉన్న లొకేషన్కి వెళ్ళమండి. ప్రజెంట్ వర్కింగ్ అది సిడి స్పేస్ డౌన్లోడ్. మనం ఒక కీ డౌన్లోడ్ చేసాం కదా, ఆ లొకేషన్కి వెళ్ళి ట్రై చేయమంటున్నాడు. ఎల్ఎస్ యా, ఇది మనం డౌన్లోడ్ చేసిన కీ, టీసీఎస్ కీ. ఇప్పుడు ఆ కమాండ్ చూపించాము, డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. ఎస్, సో ఐ సక్సెస్ఫుల్ కనెక్టెడ్. సో హోస్ట్ నేమ్ చెక్ చేసుకో, హోస్ట్ నేమ్ రైట్. సో సిస్టమ్ 1 కనెక్ట్ అయ్యాను రైట్. అలాగే సిస్టమ్ 2 కూడా కనెక్ట్ అవుతుంది. సో ఇంకొక పవర్ షెల్ ఓపెన్ చేసుకొని, విండోస్ పవర్ షెల్ రైట్. ఇక్కడ వచ్చేసి సిస్టమ్ 2కి వెళ్ళిపోయి సిస్టమ్ 2 కనెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి కాపీ దిస్ కమాండ్. రెండో పవర్ షెల్లో కూడా ఆ లొకేషన్కి వెళ్ళి సిడి స్పేస్ మన కీ ఫైల్ ఉన్న లొకేషన్, సిడి స్పేస్ డౌన్లోడ్స్, కాపీ పేస్ట్ ది కమాండ్ రైట్. ఎస్, సిస్టమ్ 2 కూడా నేను సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయ్యాను. సో హోస్ట్ నేమ్ సి ఇక్కడ 172 ఉంది. సిస్టమ్ 1కి ఎంత ఉంది? సిస్టమ్ 1కి వచ్చేసి మనకి యా, సో దిస్ ఇస్ ది సిస్టమ్ 1. సిస్టమ్ 1కి ఏమో సో 61 ఐపీ ఉంది, ఇది 172 ఉంది. సో ఇదేమో 11 సిరీస్, సిస్టమ్ 2, సిస్టమ్ 1 10 సిరీస్ ఉంటుంది క్లియర్గా. సిస్టమ్ 1 ఏమో 10 సిరీస్ చూసుకోండి. ఇది సిస్టమ్ 1 10 సిరీస్, సిస్టమ్ 2 11 సిరీస్. సో ఇప్పుడు సిస్టమ్ 1 నుంచి సిస్టమ్ 2కి పింగ్ చేస్తున్నా. ఇప్పుడు సిస్టమ్ 2 ఐపీ తెలుసుకోవాలనుకోండి, ఎలా తెలుసుకుంటారు? ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేయండి. సో ఇఫ్ కాన్ఫిగ్ ఎగ్జిక్యూట్ కావాలంటే నెట్ టూల్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సుడో apt ఇన్స్టాల్ నెట్ టూల్స్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని నౌ క్లియర్ if config. So what is IP address of system 2? 11.0.1.172 right. So system 2 నుంచి సిస్టమ్ 1కి పింగ్ చేయాలి. ఇది సిస్టమ్ 1కి వెళ్ళండి. సిస్టమ్ 1 ఐపీ కావాలంటే సేమ్ ప్రాసెస్, ఐపీ if config ఇలా వస్తుంది. సుడో apt ఇన్స్టాల్ ఈ కమాండ్ కాపీ పేస్ట్ చేసుకో, సుడో apt ఇన్స్టాల్ నెట్ టూల్స్ రైట్. అంటే టీసీపీ ఐపీ కమెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి కానీ ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. ఇఫ్ కాన్ఫిగ్ ఇట్ ప్లీస్ దిస్ ఇస్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ సిస్టమ్ 1. సిస్టమ్ 1 నుంచి సిస్టమ్ 2 పింగ్ చేస్తా, 11.0.1.172 పింగ్ చేస్తే కమ్యూనికేషన్ ఎలా అయితే మనం చేసింది కరెక్ట్. పింగ్ స్పేస్ 11.0.1.172 రైట్. ఎంటర్. నీకు రెస్పాండ్ అయ్యి వచ్చిందంటే మనకి కమ్యూనికేషన్ జరిగినట్టే. ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత మనకి రిక్వెస్ట్ టైం అవుట్ వస్తాము, ఎందుకంటే మనం రౌటింగ్ ఎలా చేయాలి సిస్టమ్ 1కి, విపిసి 1 నుంచి విపిసి 2కి రౌటింగ్స్ కూడా ఎలా చేయాలి. సో బోత్ వేస్ ఇక్కడ మీకు రిక్వెస్ట్ టైం వస్తుంది రైట్. సో కమ్యూనికేషన్ ఎలా చేయాలంటే మనం ఏం చేయాలి, విపిసిలోకి వెళ్ళి, సో విపిసిలోకి వెళ్ళి ఇక్కడ రౌటింగ్, సో రౌటింగ్స్లోకి వెళ్ళి ఫస్ట్ రౌటింగ్ 1లోకి వెళ్ళి, రూట్స్లోకి వెళ్ళి, ఎడిట్ రూట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఇంకొక యాడ్ రూట్ క్లిక్ చేసి ఇక మనకి యాడ్ రూట్ ఇక్కడ వచ్చేసి విపిసి పీరింగ్ కదా మనకు కావాల్సింది, లోకల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి పీరింగ్ వస్తుంది, పీరింగ్ కనెక్షన్ సెలెక్ట్ చేసుకొని పీరింగ్ 2 కనెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్ చేంజెస్, రౌటింగ్ ఐడెంటిఫికేషన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో బ్యాక్, ఓకే ఇక్కడ ఐపీ అడ్రస్ దేనికి కనెక్ట్ అవ్వాలన్నా, సో 11 సిరీస్ కదా, 11.0.0.0/16 నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలి. లాస్ట్ 16 ఇచ్చేసాను రైట్. సో విపిసి పీరింగ్ 2 సెలెక్ట్ చేసుకున్నాను, సేవ్ చేంజెస్, దట్స్ ఇట్. అలాగే రౌటింగ్ టేబుల్ 1కి వెళ్ళండి, రౌటింగ్ టేబుల్ 1 రూట్ 2కి వెళ్ళండి, రూట్స్లోకి వెళ్ళి ఎడిట్ రూట్స్లోకి వెళ్ళి యాడ్ రూట్స్లోకి వెళ్ళి, సో ఇక్కడ 10.0.0.0/16 ఓకే. సో ఇక్కడ వచ్చేసి పీరింగ్లో లాస్ట్లో మీకు సో విపిసి పీరింగ్ థర్డ్ వన్, పీరింగ్ కనెక్షన్ సెలెక్ట్ చేసుకుని సో విపిసి పీరింగ్ 2 సెలెక్ట్ చేసుకోండి
విపిసి టీసీఎస్ విపి 1 to 2 సెలెక్ట్ చేసుకున్నాం. సేవ్ చేంజెస్, డన్. నౌ చెక్ ఇట్ కమ్యూనికేషన్ ఎలా అవుతుందో లేదా. ఇప్పుడు నేను సిస్టమ్ 1 నుంచి సిస్టమ్ 2కి పింగ్ చేస్తున్నాను, రైట్. నౌ చెక్ ది పింగ్, ఇట్స్ అలౌ ది కమ్యూనికేషన్. అలాగే సిస్టమ్ 1లోకి వచ్చి సిస్టమ్ 2కి పింగ్ చేసుకోండి. సిస్టమ్ 2కి వచ్చేసి సో పింగ్ స్పేస్ 11.10.10.0.0.1. సో సిస్టమ్ 1 యొక్క ఐపీ అడ్రస్ ఎంత? 1.61, రైట్. 1.61 పింగ్ చేస్తాను. 1.61. సో ఇది కమ్యూనికేషన్ మీకు చూపిస్తానికి టైం పడుతుంది అనుకోండి. కర్ల్ కమాండ్ ద్వారా మనం కమ్యూనికేట్ అవుతున్నాయి కూడా చెక్ చేసుకోవచ్చు. కర్ల్ డేటా పాస్ అవుతుంది, కర్ల్ స్పేస్ సో 11.0.0.11. సో 0.0.0. So what is the IP address of the system 2? 1.177, right? 1.172. 172. Enter. Right? Uchinda? Yes. So data pass in the, so we can able to get the data from system 2. System 1 నుంచి system 2 పింగ్ చేసా. system 2లో ఉన్న మనకి కాన్ఫిగరేషన్ డేటా అంతా కూడా కర్ల్ కమాండ్ ద్వారా యాక్సెస్ చేసేసా. కలిసి సో నేను ఏ సిస్టంలో ఉన్న సిస్టమ్ 1లో ఉన్నా అంటే విపిసి 1 నుంచి విపిసి 2లో ఉన్న సిస్టమ్కి కర్ల్ అంటే కమ్యూనికేట్ చేశారు. కర్ల్ స్పేస్ ఐపీ అడ్రస్ ఆఫ్ ది సిస్టమ్ 2 ఇవ్వగానే సో ఆ సిస్టంలో ఉన్న కాన్ఫిగరేషన్, రైట్. సో వెబ్ సర్వర్ సంబంధించిన డేటా అంతా కూడా మనకు వచ్చేసింది. దిస్ ఇస్ ది వెబ్ హోస్టింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. క్లియర్? ఇలా మనం విపిసి పేరింగ్ చేయాలి. అలాగే సిస్టమ్ 2లోకి వెళ్ళి సిస్టమ్ 1 కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను సిస్టమ్ 2లో ఉన్నా. 11 సిరీస్ అంటే సిస్టమ్ 2 విపిసి 2లో ఉన్నా. విపిసి 1 సిస్టంలో డేటా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే కర్ల్ స్పేస్ 10.0.1. సో వాట్ ఈస్ ఐపీ అడ్రస్ సిస్టమ్ 1? 61. 61ని కమ్యూనికేట్ చేస్తాను. ఐ కెన్ సీ ఎస్, ఐ సక్సెస్ఫుల్లీ యాక్సెస్ ది సిస్టమ్ 1 డేటా, రైట్. సో ఇలా మీరు కమ్యూనికేషన్ టెస్ట్ చేసుకోవాలి. సో బోత్ సిస్టమ్స్ ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఈచ్ అదర్ యూజింగ్ ది కర్ల్ కమాండ్. సిస్టమ్ 1 ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ సిస్టమ్ 2, రైట్. సో ఇది మనకి విపిసి సంబంధించి మెయిన్ కోర్ నెట్వర్క్. దీంట్లో ఏమేమి కాంపోనెంట్స్ వాడడం, విపిసి ఎలా క్రియేట్ చేయాలో తెలిసిపోతుంది మీకు. సబ్నెట్స్ ఎలా క్రియేట్ చేయాలి, రౌటింగ్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంటర్నెట్ గేట్వే ఎలా క్రియేట్ చేయాలి, విపిసి పేరింగ్ ఎలా క్రియేట్ చేయాలి, రైట్. రూట్స్ని ఎలా చేయాలి, విఎమ్స్ని ఆ పర్టికులర్ విపిసిలో ఎలా క్రియేట్ చేయాలి. విఎం1 వచ్చేసి విపిసి 1లో క్రియేట్ చేసా, విఎం2 వచ్చేసి విపిసి 2లో క్రియేట్ చేసా. 2 విఎమ్స్ కమ్యూనికేషన్ జరిగేలా విపిసి పేరింగ్ని ఎనేబుల్ చేశాను. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది కోర్ కాన్సెప్ట్ ఇన్ AWS. ఓకే, యా. సో ఇది విపిసి సంబంధించిందమ్మా. క్లియర్? సో ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనకి డెవాప్స్లో సో టెరాఫార్మ్, యాన్సిబుల్, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ చెప్పాం. నెక్స్ట్ మనకి జెంకిన్స్ సర్వర్ని ఎలా ఇన్స్టలేషన్ చేసి కాన్ఫిగరేషన్ చేసి జెంకిన్స్ సిస్టమ్ ఎలా లాగిన్ అవ్వాలి. సో దానికోసం నేను ఆల్రెడీ మనం మార్నింగ్ ఒక సిస్టమ్ క్రియేట్ చేసాం, రైట్. సో ఏ రీజన్లో మనం మార్నింగ్ సిస్టమ్ క్రియేట్ చేసాం? ఐ థింక్ ఇట్ ఇస్ ఇన్ ముంబై రీజన్, గోపర్ ముంబై రీజన్, ఈసీటీ ఇన్స్టెన్స్లో ఒక డాకర్ సిస్టమ్ క్రియేట్ చేసాం. సో ఈ సిస్టంలో నేను జెంకిన్స్ సర్వర్ని ఇన్స్టాల్ చేస్తాను. సో హౌ టు ఇన్స్టాల్, ఇది డెబిన్ సిస్టమ్. సో దీంట్లో ఐ వాంట్ ఇన్స్టాల్ ది జెంకిన్స్ సర్వర్. ఈ జెంకిన్స్ సర్వర్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సో జెంకిన్స్ సర్వర్లో డెవలపర్స్ కోడ్ని రన్ చేసుకోవడానికి జెంకిన్స్ సర్వర్ ఇస్తారు. డెవలపర్ దగ్గర ఉన్న కోడ్ మనం ఏదైతే స్క్రిప్టింగ్ ఫైల్స్ ఉంటాయో జెంకిన్స్లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. బిల్డ్ పైప్ లైన్స్, రిలీజ్ పైప్ లైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో అసలు మీకు జెంకిన్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా లాగిన్ చేయాలని తెలియాలి. జెంకిన్స్ సర్వర్ కాన్ఫిగరేషన్ సేవ్. సో ఇప్పుడు ఈ సిస్టమ్ కనెక్ట్ అయ్యి దీంట్లో జెంకిన్స్ ఇన్స్టాల్ చేస్తారు. సెలెక్ట్ సిస్టమ్, గోపర్ కనెక్ట్ ట్యాబ్ వెళ్ళి కనెక్ట్ ఆప్షన్లో క్లిక్ చేయండి. సో సమ్ టైమ్స్ మనకి సమ్ రీజన్స్లో ఇలా అలౌ చేయకపోతే కనెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి SSH క్లయింట్. ఓకే, సో దానికి సంబంధించిన SSH కీ కాపీ చేసుకొని పవర్ షెల్, లెట్స్ ఓపెన్ అనదర్ పవర్ షెల్.
పవర్ షెల్ ఓపెన్ చేసి పవర్ షెల్ ద్వారా ఈజీగా కనెక్ట్ అవ్వాలి. సిడి స్పేస్ డౌన్లోడ్. దీనికి సంబంధించిన కీ ఫైల్ ఆల్రెడీ మనకి డాకర్ కీ ఫైల్ ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసాం కదా. ఎస్, ఆ లొకేషన్కి వెళ్ళిపోయి ఐఎమ్ కనెక్టింగ్ టు జెంకిన్స్ సర్వర్. సో ఎస్ ఐఎమ్ కనెక్టింగ్ టు సర్వర్ కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు ఈ సిస్టంలో, ఈ డెబిన్ సిస్టంలో మనం ఏం చేయాలంటే జెంకిన్స్ ఇన్స్టాల్ చేసేయాలి. దానికన్నా ముందు మనం ఇనిషియల్ ప్యాకేజ్ని అప్డేట్, సూడో స్పేస్ ఏపీటీ స్పేస్ సో అప్డేట్ అయిపోయింది. ఇనిషియల్ సాఫ్ట్వేర్స్ని అప్డేట్ చేస్తున్నాం. ఐఎమ్ అప్డేటింగ్ ది ఇనిషియల్ సాఫ్ట్వేర్. రన్. వన్స్ ఇనిషియల్ సాఫ్ట్వేర్స్ అప్డేట్ చేసిన తర్వాత లెట్స్ సీ. నెక్స్ట్ మనం జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాలి. సింపుల్ జెంకిన్ ఇన్స్టలేషన్కి జస్ట్ మనం జెంకిన్ వెబ్సైట్లోకి వెళ్ళి యూ కెన్ టేక్ ది ఇన్స్టలేషన్ కమాండ్స్. సో ఇన్స్టాల్ జెంకిన్స్ అని క్లిక్ చేస్తే ఇది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ది జెంకిన్స్. జెంకిన్ అనేది మనకు వన్ ఆఫ్ ది థర్డ్ పార్టీ సర్వీస్, థర్డ్ పార్టీ టూల్. ఇన్ ద డెవాప్స్లో మనం జెంకిన్స్ వాడతాం, వన్ ఆఫ్ థర్డ్ పార్టీ టూల్, రైట్. ఇప్పుడు మనకి ఎజూర్ డెవాప్స్ పైప్ లైన్స్ వచ్చిన తర్వాత జెంకిన్స్ కూడా తగ్గించేశారు. ఇది కూడా అవుట్డేట్ అయిపోతుంది, కొన్ని రోజులు పోతే మీకు. సో 1 or 2 yearsలో, రైట్. చాలా చిన్న కొద్ది కంపెనీస్ మాత్రమే జెంకిన్స్లో పైప్ లైన్స్ రన్ అవుతున్నారు అన్నమాట. వన్స్ ఎజూర్లో మనకి ఎజూర్ డెవాప్స్ పైప్ లైన్స్ వచ్చిన తర్వాత జెంకిన్స్, యాన్సిబుల్, టెరాఫామ్ కూడా పెద్దగా యూజ్ చేయట్లేదు. ఓకే. సో ఇక్కడికి వెళ్ళిపోయి మనం ఇక్కడికి వచ్చేసి నా గో పర్ ఇయర్. సో ఏ సిస్టంలో జెంకిన్ ఇన్స్టాల్ చేయాలి? లైనక్స్ నేను తీసుకుంది డెబిన్ యుబుంటులో సింటాక్స్ కావాలి. సో దిస్ ఇస్ ది, నువ్వు డెబిన్ తీసుకున్నా యుబుంటు తీసుకున్నా ఈ సింటాక్స్ ద్వారా నువ్వు జెంకిన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ కమాండ్స్ అన్ని ఇన్స్టాల్ చేసే ముందు మన సిస్టంలో జావా కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ జెంకిన్స్ ఇన్స్టాల్ చేసే ముందు, సో ఇన్ అవర్ సిస్టమ్ యూ నీడ్ టు ఇన్స్టాల్ ది జావా. సో ఇన్స్టాల్ ది ఇన్స్టలేషన్ ఆఫ్ జావా కింద ఇచ్చాడు కమాండ్ sudo apt అప్డేట్. సో sudo apt ఇన్స్టాల్, సో ఫాంట్ కాన్ఫిగ్ ఓపెన్ చేయడానికి చేయాలి. సో ఐఎమ్ ఇన్స్టాలింగ్ ది జావా. ఈ కమాండ్ యూజ్ చేసుకుని ఫస్ట్ జావా ఇన్స్టాల్ చేస్తాను నా సిస్టంలో, రైట్. లైనక్స్ సిస్టంలోకి వెళ్ళిపోయి సో ఈ మినిమైజ్ చేసి, సో వేర్ ఇస్ అవర్ సిస్టమ్, దిస్ వన్, కాపీ పేస్ట్, ఇన్స్టాల్ ది జావా. వన్స్ జావా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, ఎందుకంటే జావా ఇన్స్టాల్ అయితేనే మనకి జెంకిన్ సర్వర్లో మనకి గ్రాఫికల్ ఆప్షన్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఐఎమ్ ఇన్స్టాలింగ్ ది జావా. ఫస్ట్ జావా ఇన్స్టాల్ చేస్తున్నాను. జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత లెట్ మీ ఇన్స్టాల్ ది ఈ కమాండ్స్ అని ఇన్స్టాల్ చేయాలి. ఈ కమాండ్స్ సో మనకి లాంగ్ టర్మ్ రిలీజ్ సపోర్ట్లు ఇచ్చాడు, లేదా వీక్లీ రిలీజ్ ఇచ్చాడు. రెండు ఒకటే, పైన కింద రెండు ఒకటే ఉన్నాయి. జస్ట్ ఇక్కడ మీరు కాపీ చేసుకొని బ్యాష్ కమాండ్స్ మీ లైనక్స్ సిస్టంలోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయడం. ఆటోమేటిక్గా మీకు జెంకిన్ సర్వర్ ఇన్స్టాల్ అయిందో లేదో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో కాపీ పేస్ట్ ఆల్ ది కమాండ్స్ అండ్ ఎంటర్, దట్స్ ఇట్. మీరు స్టార్ట్ ఇన్స్టాలింగ్ ది జెంకిన్స్ మీకు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. ఆల్ జెంకిన్స్ రిలేటెడ్ ప్యాకేజెస్ ఆర్ ఇన్స్టాల్. సక్సెస్ఫుల్గా మనకి జెంకిన్స్ సంబంధించిన ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ అయ్యింది. ఫస్ట్ సర్వీస్ మనం స్టార్ట్ చేయాలి. sudo స్పేస్ సిస్టమ్ ctl. నువ్వు లైనక్స్లో ఏ సర్వీస్ స్టార్ట్ చేయాలని కమెంట్ కామన్ అమ్మ. sudo system ctl స్టార్ట్ ఎవరు కామన్, sudo స్పేస్ సిస్టమ్ ctl స్టార్ట్. నువ్వు ఏసీ అపాచీ సర్వీస్ స్టార్ట్ చేస్తావా, లేదంటే జెంకిన్స్ నా డాకర్స్ నా, నీ ఇష్టం. sudo స్పేస్ సిస్టమ్ ctl. ఇప్పుడు మన జెంకిన్స్ అని టైప్ చేస్తాం. sudo system స్టార్ట్ జెంకిన్స్, sudo స్పేస్ సిస్టమ్ ctl start AINS. Job for Jenkins failed because control plus journalist. Check the status. sudo space system ctl status Jenkins status చెక్ చేసిన. జెంకిన్ ఇన్స్టాల్ అయింది కానీ యాక్టివ్ మోడ్లో, ఫెయిల్ మోడ్లో ఉంది. సో దానికోసం ఏం చేయాలంటే మనం నౌ టేక్ దిస్ కమాండ్. సో ఇట్ ఈస్ ఇన్ fail mode. So we need to restart the Jenkins service. So